హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు సాబుదానా ఫ్రెంచ్ ఫ్రైస్, అదేవిధంగా సాబుదానా స్క్వేర్స్, ఓవెల్ షేప్స్, ఈ విధంగా అయితే డిఫరెంట్ స్టైల్గా డిఫరెంట్ షేప్స్తో నేనైతే స్నాక్స్ అయితే క్రిస్పీ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఈ క్రిస్పీ స్నాక్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అయితే మనకు చాలా తక్కువగానే పడతాయి. అందరికీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే ఈ స్నాక్ అయితే పోస్ట్ చేశానండి. ముందుగా అయితే సాబుదానాను ఒక కప్పులో సాబుదానాన్ని తీసుకొని 1/4 కప్పు అయితే సాబుదానా, 1/4 కప్పు అయితే బొంబాయి రవ్వ, వీటిని ముందుగా మిక్సీ జార్లో వేసేసి రెండు కూడా బరగ్గా అయితే పట్టేసుకున్నాను. ఇది చూడండి, కొంచెం బరగ్గా ఉంది. ఇంకొకసారి మిక్సీ పట్టేసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలండి. పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆలునైతే ఒక 2 పెద్ద సైజు ఆలులు అయితే కట్ చేసేసుకొని ఉడికిచ్చేసుకున్నానండి. బాయిల్ చేసేసుకొని మెత్తగా బాయిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసుకొని తర్వాత అలాగే ఇలా మ్యాచ్ చేసేసుకోవాలండి. మ్యాచ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. అవేంటంటే ముందుగా అయితే సాల్ట్ ఆల్రెడీ వేసి ఉన్నాం కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్, అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి చిల్లీ ఫ్లేక్స్, తర్వాత జీలకర్ర, తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను అండి. నువ్వులు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కొత్తిమీర కూడా కొద్దిగా అయితే సన్నగా కట్ చేసేసుకొని అయితే యాడ్ చేసేసుకున్నా. వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలండి. ముందుగా అయితే బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్నటువంటి మిక్సీ జార్లో పొడిని కూడా దీంట్లో వేసి, సాబుదానా పొడి ఉంది కదండి, దీంట్లో యాడ్ చేసేసుకొని నీళ్ళు అయితే ఏమీ అవసరం పడవండి. ఎటువంటి నీళ్ళు అయితే యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. మనం ఇది కలుపుకుంటూ పోయినట్లయితే మనకు బాగా దగ్గరికి పడేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే మెత్తగా అయిపోతుందండి. ఈ విధంగా మెత్తగా తయారైనటువంటి మనము ఈ విధంగా చపాతీ పిండిలాగా అయితే రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేసి నేనైతే పూరీ చెక్క మీదనే నూనె పూసేసుకొని ఈ విధంగా అయితే చేత్తోనే ప్రెస్ చేసేసుకున్నానండి. చేత్తో ప్రెస్ చేసుకోకపోయినా తెలియకపోయినా కానీ మనం పూరీ కర్రతో అయినా కానీ రుద్దుకున్నట్లయితే మనకు బాగా వస్తుందండి. ఇలాగా అంతా రౌండ్గా రుద్దేసుకున్న తర్వాత ఎడ్జెట్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి. ఎక్స్ట్రాస్ ఇలా కట్ చేసేసుకొని నేను చిన్న స్క్వేర్స్ అయితే ముందుగా కట్ చేసేసుకున్నానండి. అదేవిధంగా తర్వాత ఈ ఒక షేప్ కాకుండా ఇంకా కొన్ని షేప్స్ చేసుకోవాలనేసి మళ్ళీ ఇంకో దాంతో రౌండ్గా చేసేసుకొని దాన్ని కూడా మనం ఓవెల్ షేప్ కప్పు ఉంటే దాంతో అయితే నేను ఓవెల్ షేప్లో కూడా వీటిని కట్ చేసుకున్నానండి. ఈ స్క్వేర్స్ ఓవెల్ షేప్లో అన్నీ కూడా ముందు ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్న తర్వాత ప్రీ హీట్కి కావాల్సినటువంటి ఆయిల్ పెట్టేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ అయితేనే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా అయితే వీటిని వేసేసుకొని లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చినట్లు హై ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. కాల్చుకున్నట్లయితే మనకు చాలా బాగా క్రంచీగా కాలుతాయి. సౌండ్ కూడా మనకి ఎంత క్రంచీ సౌండ్ అయితే వస్తుంది అంత బాగుంటాయి. లోపల కూడా అదే విధంగా క్రంచీనెస్ అయితే ఉంటుందండి. అదే స్నాక్స్ ఈ విధంగా స్క్వేర్స్ కూడా కట్ చేసేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసుకున్నానండి. తర్వాత ఇంకొంచెం పిండితో మళ్ళీ నేను ఏం చేశానంటే సాబుదానా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇలా ఫింగర్స్ లాగా కట్ చేసేసుకొని వీటిని కూడా ఈ షేప్లో, తర్వాత వీటిని కూడా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేపుకుండేసానండి. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. వీటి అన్నింటినీ కూడా నేను మామూలుగా అయితే టమోటా సాస్తో అయినా తినచ్చు, లేకపోతే చట్నీ, రెడ్ చట్నీ అలాగ ఉంటాయి కదండి, వాటితో అయినా కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుండిందండి. ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే, మార్నింగ్ స్నాక్స్ అయినా, మార్నింగ్ టిఫిన్ లేకైనా పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు. చాలా బాగున్నాయి. మీరు కూడా ఈవినింగ్ టైమ్స్ ఇప్పుడు వర్షం వచ్చే టైంలో అయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి టేస్టీ అయితే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకోసం, హెల్తీ వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.